హాయ్ అండి. ఎన్నో రకాల రసాలను అయితే మనం ట్రై చేసి ఉంటాము. జ్వరం వచ్చినప్పుడు, లేదంటే పథ్యం చేయాల్సి వచ్చినప్పుడు, జలుబు దగ్గప్పుడు మిరియాల రసాలు ఇలాంటి చాలా రకాలైనటువంటి రసాలను అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఈరోజైతే నేను నాన్ వెజ్ లవర్స్ కోసం చికెన్ రసం ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు జలుబు వచ్చినా లేదంటే దగ్గు కానీ గొంతు నొప్పితో బాధపడుతుంటే ఇది మంచి ఉపశమనాన్ని అయితే ఇస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి. ముందుగా చిన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 7-8 ఎండుమిరపకాయలను తీసుకొని ఒక చిన్న చెక్క ముక్క 2 చిన్న లవంగాలను వేసుకోవాలి. ఎక్కువ ఘాటుగా అవసరం లేకుండా నార్మల్గా మనం తినే రేంజ్లో పిల్లలు కూడా తినేటట్టుగా మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక సొంటి ముక్కను తీసుకోండి. ఒకవేళ సొంటి ముక్క లేకపోతేనే అల్లం వాడండి, లేకపోతే సొంటినే ప్రిఫర్ చేయండి. తర్వాత కొన్ని మిరియాలను కూడా వేసుకొని ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాము. తర్వాత కొంచెం జీలకర్రని 5-6 రెబ్బల చింతపండుని వేసుకుందాం. తర్వాత మిరియాలు కూడా 10 కంటే కొంచెం ఉంటేనే ఆ ఘాటు అనేది బాగుంటుంది. కాబట్టి మిరియాలు కూడా ఒక 10 వరకు తీసుకోండి. వీటిని ఎక్కువసేపు వేడి చేయకుండా మొత్తం ఒక వస్తువు అంతా కూడా మనం పట్టుకోగలిగినంత వేడితో ఉన్నంత వరకు వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో మనం నెక్స్ట్ స్టెప్ చూసే ముందు మీరు యూట్యూబ్లో ఎక్కువగా ఏం చూస్తుంటారో కమెంట్ చేయండి. అంటే రీల్స్ చూస్తారా, ఫ్యామిలీ డ్రామాస్ చూస్తారా, ఫ్యామిలీ కామెడీ చూస్తారా, లేదంటే డ్యాన్స్ చూస్తారా, దేవుళ్ళకు సంబంధించినవి చూస్తారా, వంటలకు సంబంధించినవి చూస్తారా, న్యూస్ ఛానల్స్ చూస్తారా, ఏది చూడడానికి ఇష్టపడతారో తప్పకుండా ఒకసారి కమెంట్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నెను పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసేసుకొని కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా ముక్కలు కోసేసుకొని వాటిలో వేసేసుకొని వేయించేసుకోవాలి. ఇవి కాస్త మగ్గాయి అనుకున్నప్పుడు ఈలోపు మీడియం సైజు టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతుంటే టమాటా తొందరగా మెత్తబడిపోతుంది, ఉడికిపోతుంది కూడా, ఈజీగా అయిపోతుంది. మూత పెట్టి మనం సిమ్లో పెట్టి ఉడికించుకునే దానికంటే ఇలా పెట్టుకుంటే ముక్క చాలా తొందరగా మెత్తబడిపోతుంది. ఇలా మెత్తబడిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు పసుపు మనం రెగ్యులర్గా వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువగా వేసేసుకోండి, సరిపోతుంది. తర్వాత మీరు చికెన్ ఒక 1/2 kg తెచ్చుకున్నారనుకోండి, ఒక 4-5 ముక్కలు సరిపోతుంది. బోన్తో ఉండేది తీసుకొని ఇలా గిన్నెలోకి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ముక్క ఒక 60% వరకు ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఒక 60% ఏమో ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోండి. ఒక 10% అయితే మూత పెట్టుకొని మగ్గించుకుంటే ముక్క మెత్తబడిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మొత్తం మసాలాని వేసేసుకోవాలి. మరి డ్రైగా ఉండదు మసాలా, ఎందుకంటే చింతపండు యాడ్ చేసాము, వెల్లుల్లి యాడ్ చేసాము కాబట్టి కాస్త మెత్తగా ఉంటుంది. ఈ పొడంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. మసాలా వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకున్నారంటే మొత్తం గిన్నెకే అంటుకుంటుంది. తర్వాత కావలసినన్ని వాటర్ వేసుకోండి. రసానికి మనం ఎంత కన్సిస్టెన్సీ అయితే యూజ్ చేస్తామో అలా వాటర్ వేసేసుకొని ఒకసారి మసాలా ముక్కలు మొత్తం వాటర్లో బాగా మిక్స్ అయిపోయేటట్టుగా కలిపేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకొని 4-5 పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసుకొని వేసుకోండి. మీరు ముందు వేయించుకున్న దానికంటే పచ్చిమిర్చి ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా తెల్లనివ్వండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రసం తయారైపోతుంది. పిల్లలైతే సూప్ లాగా కూడా తాగేస్తారు. మీరు చికెన్ పీస్ తినద్దు అని అనుకుంటే పక్కన పెట్టేసేయండి. రసం మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలా వేడివేడి అన్నంలో ఈ రసం పోసుకొని తిన్నారు అని అంటే మీకు గొంతు నొప్పున్నా జలుబున్నా తప్పకుండా తొందరగా నయమైపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం, కమెంట్ చేయడం వల్ల నేను ఇంకా కొంచెం హెల్తీగా కొత్తవి చూసుకొని నేర్చుకొని మీకు వీడియో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా ఇది ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.